నమస్తే అండి, నేను డాక్టర్ జైపాల్ రెడ్డిని. నేను ఓమ్ని హాస్పిటల్లో ఫిజిషియన్ను. ఈరోజు మన ముందు డాక్టర్ చరణ్ సార్ ఉన్నాడు, నెఫ్రాలజిస్టు. ఓమ్ని హాస్పిటల్ని సార్ నెఫ్రాలజిస్టు. ఈరోజు మనం కిడ్నీ ప్రాబ్లమ్స్ గురించి నిజంగా తెలుసుకోవాలంటే చాలా టైం పడుతుంది, ఒక రోజు కూడా సరిపోదు. కానీ మనం ఉన్న టైంలో ఎంతో కొంత మనం సార్ నుంచి మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నాకు ఎందుకు మనం ఫస్ట్ చరణ్ సార్ గురించి నేను చెప్తాను. చరణ్ సార్ నాకు నచ్చిన డాక్టర్లో చాలా బెస్ట్ డాక్టరు. ఎందుకోసం అంటే చాలామంది డాక్టర్స్ ఉంటారు కానీ కొద్దిమంది మాత్రమే పేషెంట్స్ గురించి కష్టపడేటోళ్ళు ఉంటారు. సండే రోజు కూడా అవర్స్ టుగెదర్ పేషెంట్ దగ్గర స్పెండ్ చేసే డాక్టర్ తను. సార్ హాయ్ సార్. హాయ్ సార్. జనరల్ పబ్లిక్ వాళ్ళ కిడ్నీ ప్రాబ్లం ఉందా అని ఎట్లా కనుక్కోవాలి, ఎట్లా తెలుసుకోవాలి, ఏమేమి సిమ్టమ్స్ ఉంటే కిడ్నీ డిసీజ్ అని మనం అనుకుంటాం? సార్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇనీషియల్గా మనకి ఏ సిమ్టమ్స్ ఉండకపోవచ్చు సార్. కిడ్నీ ప్రాబ్లమ్స్ నార్మల్గా కూడా ఓన్లీ టెస్ట్లలో మాత్రమే బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఎర్లీ సిమ్టమ్స్ అంటారు, అంటే కొంతమందికి ఎక్కువసార్లు యూరినేషన్ రావడము, మైల్డ్గా అప్పుడప్పుడు కాళ్ళ వాపులు రావడము, లేకపోతే ఆయాసం రావడము, ఆకలి తగ్గిపోవడము, ఇట్లాంటి ఎర్లీ మైల్డ్ సిమ్టమ్స్ ఉండుండొచ్చు. అవి స్లోగా ఆ టైంలో జనరల్గా జనాలు పీపుల్ పట్టించుకోకపోవడం వల్ల అది ప్రోగ్రెస్ అయ్యి సీరియస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో యూజువల్లీ ఏమంటామంటే సార్, 40 years దాటిన వాళ్ళకి, ఆర్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ఆర్ ఇంతకుముందు ఎప్పుడైనా కిడ్నీ ప్రాబ్లం వచ్చి తగ్గిపోయిన వాళ్ళకి పుట్టుకతో ఎవ్రీ ఇయర్ 1 to 2 years ఒకసారి నార్మల్ క్రియాటిన్ టెస్ట్ అండ్ యూరిన్ టెస్ట్ చేసుకోవడం వల్ల చాలా వరకు కిడ్నీ ప్రాబ్లమ్స్ని ముందే కనుక్కునే అవకాశాలు ఉంటాయి. సో జనరల్ పబ్లిక్లో మనము ఎక్కువ అంటే చెప్పాను కదా ఇంతకుముందు చెప్పినట్టు, ఎక్కువ యూరిన్ రావడము, పాలియూరియా అంటాము, రాత్రిపూట ఎక్కువసార్లు యూరిన్కి లేవడము, వెయిట్ లాస్ అవ్వడము, వీక్నెస్, అలసట, ఆకలి తగ్గిపోవడము, ఆయాసం రావడము, ఇవన్నీ జనరల్ సిమ్టమ్స్ సార్. వాపులు రావడం అప్పుడప్పుడు ఇనిషియల్గా అప్పుడప్పుడు మాత్రమే వాపులు వస్తాయి. ఎక్కువసేపు కూర్చున్నప్పుడు లేకపోతే ఎక్కువసేపు రెస్ట్ ఒకటే స్టేజ్లో ఉన్నప్పుడు వాపులు రావచ్చు. రాను ఈ వాపులకు అనేది ఎక్కువ అవుతూ పోతాయి. ఎర్లీగా పొద్దున్న లేవగానే కళ్ళు చుట్టూ వాపులు రావడము, ముఖం ఉబ్బడము, ఇవన్నీ ఎర్లీ సిమ్టమ్స్ ఆఫ్ కిడ్నీ డిసీజెస్. మామూలుగా జనరల్ టెస్టులు చేయించుకోవడం ద్వారా కానీ, డాక్టర్ అడగడం ద్వారా కానీ, సింపుల్గా మాస్టరల్ చెకప్ చేయించుకోవడం ద్వారా కానీ, ఇట్లాంటప్పుడు చేసినప్పుడు సడన్గా మనకు అంటే అంతకుముందు తెలియని ఫైండింగ్ ఏంటంటే, డాక్టర్ సడన్గా మీకు క్రియాటిన్ పెరిగిందండి, మీ కిడ్నీస్ మీద కొంచెం బర్డెన్ వచ్చేసింది, మీ సీరం క్రియాటిన్ పెరిగింది అనగానే మనకు ఒక రకమైన ఆందోళన వస్తుంది. అంటే రియల్గా ఆందోళన చెందాలన్నా క్రియాటిన్ పెరిగిందనగానే, ఒక వ్యక్తి సీరం క్రియాటిన్ పెరిగినటువంటి రిపోర్ట్ తీసుకొని మీ దగ్గరకు వస్తే మీరు ఏం ఆలోచిస్తారు, మీరు ఏం చేస్తారు, మీరు అప్పుడు పేషెంట్తో ఏం మాట్లాడతారు? క్రియాటిన్ అనేది యూజువల్లీ కిడ్నీ ఫంక్షన్స్కి మార్కర్ అండి. మన నార్మల్గా కాకపోతే ఏంటంటే క్రియాటిన్ అనేది మన మజిల్ నుంచి తయారవుతుంది. అది కిడ్నీ బయటికి పంపిస్తుంది. మన బ్లడ్లో ఉన్న లెవెల్స్ బట్టి కిడ్నీ ఫంక్షన్స్ ఎలా ఉన్నాయో ఎస్టిమేట్ చేయడానికి క్రియాటిన్ని వాడుతూ ఉంటాం. కానీ క్రియాటిన్ అనేది లేట్ మార్కర్. 50% కిడ్నీ డ్యామేజ్ అయిన తర్వాతే క్రియాటిన్ పెరగడం స్టార్ట్ అవుతుంది, ఎర్లీగా పెరగదు. సో అంటే ఒకవేళ క్రియాటిన్ పెరిగి మన దగ్గరికి ఎవరైనా వస్తే ఎంత ఉంది, వాళ్ళ బేస్ లైన్ క్రియాటిన్ అంటాం, అంటే ఫస్ట్ నార్మల్గా ఉన్నప్పుడు ముందు ఎప్పుడైనా క్రియాటిన్ చేయించుకొని ఉంటే అది ఎంత ఉంది, ఇప్పుడు ఎంత పెరిగింది, 0.2, 0.3 కంటే ఎక్కువ ఉంది అంటే కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అయిందేమో చూసుకోవడం బెటర్. ఇంకొకటి క్రియాటిన్ని ఎస్టిమేట్ చేసేది వాళ్ళ డైట్. ఒకటి ఎక్కువ నాన్ వెజిటేరియన్ డైట్ కానీ, ఎక్కువ ముందు రోజు తీసుకుంటే, ఒకటి మజిల్ వీక్నెస్ అంటాం, అంటే మజిల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ మజిల్ సప్లిమెంట్స్, క్రియాటిన్ సప్లిమెంట్స్ తీసుకున్న వాళ్ళకి కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కిడ్నీ ప్రాబ్లం క్రియాటిన్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. బట్ అది రేర్. ఒకవేళ క్రియాటిన్ పెరిగింది అంటే ముందు కిడ్నీ ప్రాబ్లం ఉందా లేదా చూసుకోవడం బెటర్, ఫస్ట్ ఆప్షన్. బట్ యూజువల్లీ ఏంటంటే క్రియాటిన్ పెరగడం అనేది లేట్ సైన్. మనకు ఎర్లీగా వేరే సిమ్టమ్స్ ఉంటాయి, వేరే రిపోర్ట్స్లో యూరిన్లో ప్రోటీన్ పోవడము, రక్తం పడ్డము, ఎక్కువ యూరిన్ రావడము, ఈ సిమ్టమ్స్ ఉంటాయి. రాను క్రియాటిన్ పెరగడం స్టార్ట్ అవుతుంది. సో క్రియాటిన్ పెరుగుతుంది అంటే కిడ్నీ ప్రాబ్లం చూసుకోవడం బెటర్. మీరు ఏ విధంగా ఒక పేషెంట్ మీ దగ్గరకు వచ్చిన పేషెంటు అక్యూట్ కిడ్నీ ఇంజూరియా, అంటే ఈ మధ్యనే సీరం క్రియాటిన్ పెరిగినటువంటి పేషెంటా, లేదంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ చాలా రోజుల నుంచి క్రియాటిన్ పెరిగిన పేషెంటా అనేది ఏ విధంగా తెలుసుకుంటారు మీరు? ఏ విధంగా అంటే ఇంతకుముందు ఉన్న సిమ్టమ్స్ కొంచెం మైల్డ్ సిమ్టమ్స్ ఎన్ని మంత్స్ నుంచి ఉన్నాయి, అది ఈ మధ్యలోనే ఉన్నాయా లేకపోతే మంత్స్ నుంచి వాపులు వస్తున్నాయి, వాళ్ళు పట్టించుకోలేదు, ఇప్పుడు వచ్చారా? సో సిమ్టమ్స్ మోర్ దెన్ 3 months చూపిస్తున్నా ఒకటి. ఆర్ కిడ్నీ సైజెస్ స్కాన్ చేసి కిడ్నీ సైజులు చూస్తాం, ఏమైనా కిడ్నీలో చేంజెస్ వచ్చాయా, సైజెస్ చిన్నగా అయ్యాయా, అండ్ రక్తహీనత, ఇవన్నీ ఏమైనా ఉంటే క్రానిక్ కిడ్నీ డిసీజెస్ వైపు ఎక్కువ పోయే అవకాశాలు ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు బాగానే ఉంది, ఇప్పుడే ఏదన్నా డీహైడ్రేషనో వేరే ఏ కారణాలతో సడన్గా క్రియాటిన్ పెరగడం స్టార్ట్ అయింది అంటే అక్యూట్ కిడ్నీ ఇంజురీస్ అనుకుంటాం. సో అది బేసిక్గా పాత క్రియాటిన్ వాల్యూ ఒకటి అవైలబుల్ ఉండాలి. ఒకవేళ అది లేకపోతే ఆ డిసీజ్ ఎటు ప్రోగ్రెస్ అవుతుంది, మనం ఇస్తున్న ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయ్యి తగ్గుతుందా లేకపోతే ఇంకా అది ప్రోగ్రెస్ అవుతూ పోతుందా.
అది కూడా మనం క్లియర్గా చెప్పలేకపోతే కిడ్నీ సైజ్ నార్మల్ ఉంటే బయాప్సీకి వెళ్తాం. కిడ్నీ బయాప్సీ అంటే కిడ్నీ నుంచి చిన్న ముక్క తీసి టెస్ట్కి పంపిస్తాం. సో దాంట్లో మనకి ఎంత క్రానిసిటీ ఉంది, క్రానిక్ కిడ్నీ ఎంత డ్యామేజ్ అయ్యింది, అక్యూటేనా, రికవర్ అవుతుందా కాదా, ఏమైనా మెడికేషన్స్ సప్లిమెంట్ చేయాల్సి వస్తుందా, ఇవే ఐడియా వస్తుంది మనకు. కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ మనం చేయించినప్పుడు ఏ ఫైండింగ్స్ని బట్టి మీరు ఇది ఒక కిడ్నీ ఇంపార్టెంట్ ప్రాబ్లంకు దారితీస్తుందని అనుకుంటారు? మోర్ దాన్ క్రియాటిన్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషనే బెస్ట్ టెస్ట్ టు ఐడెంటిఫై కిడ్నీ డిసీజెస్. సో యూజువల్లీ మన దేశంలో తక్కువ కానీ వేరే దేశాల్లో అంటే జపాన్ అటువంటి దేశాల్లో ఈవెన్ స్కూల్ పిల్లల్లో కూడా ఇయర్ ఒకసారి యూరిన్ టెస్ట్ చేసి చూస్తారు. అంటే దాంట్లో మనకు ఎర్లీ స్టేజెస్లో ప్రోటీన్ లీక్ అంటాం. నార్మల్గా మనకు 100 to 150 milligrams ఆఫ్ ప్రోటీన్ మాత్రమే 24 hours లాస్ అవుతుంది కిడ్నీ నుంచి. ఫిల్టర్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ ప్రోటీన్ కానివ్వదు. అంతకంటే ఎక్కువ ప్రోటీన్ పోతున్నా, యూరిన్లో బ్లడ్ పడడం నార్మల్ కాదు. సో యూరిన్లో బ్లడ్ పడుతున్నా, యూరిన్లో ఏమైనా కాన్సన్ట్రేషన్ చూస్తాం. అంటే యూరిన్ ఎంత కెపాసిటీ కాన్సన్ట్రేట్ చేయగలుగుతుంది కిడ్నీ, ఆ కాన్సన్ట్రేషన్ కెపాసిటీలో ఏమైనా ఉన్నా, లేకుంటే అవసరానికి మించి లవణ్యాలు అంటే ఎలక్ట్రోలైట్స్ ఎక్కువ లాస్ అవుతున్నా, ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఎర్లీగా డిటెక్ట్ చేస్తే కారణం క్రియాటిన్ పెరగక ముందే దాన్ని ట్రీట్ చేసుకుంటే ఈ కిడ్నీ ఫెయిల్యూర్లకు పోయే అవకాశాలు తగ్గిపోతాయి. సీరం క్రియాటిన్ బాగుంది కాబట్టి మా కిడ్నీస్ బాగున్నాయి కదా, మాకు ఎట్లాంటి కిడ్నీ ప్రాబ్లం లేదని అనుకుంటారు. ఇది సరైందేనా? సీరం క్రియాటిన్ ఒక డయాబెటిక్ పేషెంట్కు సీరం క్రియాటిన్ నార్మల్ ఉన్నంత మాత్రాన ఇంకా వాళ్ళకి ఎట్లాంటి కిడ్నీ ప్రాబ్లం లేదని అనుకోవడం సరైందేనా? ఒకవేళ వాళ్ళ కిడ్నీ ప్రాబ్లం ఉంటే మరి సీరం క్రియాటిన్ కాకుండా ఏం టెస్ట్ చేసుకోవాలి, వాళ్ళు ఏం చేయించుకుంటే వాళ్ళ కిడ్నీ ప్రాబ్లం ఉందని తెలుస్తుంది? క్రియాటిన్ అనేది లాస్ట్ మార్కర్. అంటే అన్ని డ్యామేజ్ జరిగిన తర్వాతే క్రియాటిన్ పెరగడం స్టార్ట్ అవుతుంది. 50 నుంచి 60% కిడ్నీ డ్యామేజ్ అయిన తర్వాతే. సో ఎర్లీ స్టేజెస్లో క్రియాటిన్ తగ్గడం కూడా ఉంటుంది. డయాబెటీస్ ఎర్లీ స్టేషన్లో హైపర్ ఫిల్ట్రేషన్ స్టేజ్ అంటాం. అంటే ఎక్సెస్గా కిడ్నీ పనిచేస్తుంది. ఆ షుగర్ లోడ్ని తట్టుకోవడానికి కిడ్నీ ఎక్కువ పనిచేయాల్సి వస్తుంది. సో ఆ టైంలో క్రియాటిన్ తక్కువ కూడా ఉండొచ్చు. బట్ దట్ ఈస్ అంటే ఆ టైంలో నార్మల్ అనుకోలేము. సో ఎర్లీ సిమ్టమ్స్ ఏముంటాయి? ఫస్ట్ కిడ్నీస్లో ప్రోటీన్ లీక్ ఉంటుంది. సో ప్రోటీన్ లీక్ ఎర్లీగా చూస్తాం. అంటే మైక్రో ఆల్బుమినేరియా అంటాం. అంటే మన ప్రోటీన్లో 150 milligrams నార్మల్ ప్రోటీన్ పోతే 10 to 20 milligrams ఆల్బుమిన్ అనే ప్రోటీన్ లాస్ అవుతుంది. సో ఆల్బుమిన్ మనము ఎర్లీగా ఫస్ట్ మార్కర్ కిడ్నీ డిసీజెస్కి మనకు తెలవడానికి. సో ఆల్బుమిన్ లాస్ కనుక 20-30 milligrams కంటే ఎక్కువ పోతుంది పర్ డే అంటే కిడ్నీ డిసీజ్ స్టార్ట్ అయిందని అర్థం వాళ్ళకు. సో అది క్రియాటిన్ నార్మల్ ఉన్నంత మాత్రాన నార్మల్ అని చెప్పలేం. క్రియాటిన్ పెరగడం స్టార్ట్ అయింది అంటే అది లాస్ట్ స్టేజెస్లోకి పోతుంది అని అర్థం. ఆల్రెడీ ఇర్రిపేరబుల్ ఎస్పెషల్లీ డయాబెటీస్ పేషెంట్స్లో స్లోగా క్రియాటిన్ పెరగడం స్టార్ట్ అయింది అంటే ఇర్రిపేరబుల్ స్టేజెస్లోకి వెళ్తుంది అని అర్థం. అంత లోపటే యాక్ట్ చేసుకుంటే షుగర్ కంట్రోల్లో పెట్టుకొని, ప్రోటీన్ లాస్ని కంట్రోల్ చేసుకొని, బీపీ కంట్రోల్లో పెట్టుకొని, డైట్ రెస్ట్రిక్షన్స్ పాటిస్తూ ఉంటే ఆ స్టేజ్కి రావడాన్ని ఆపడానికి ప్రయత్నించవచ్చు. యూజువల్గా యూరిన్ స్పాట్ ప్రోటీన్ రేషియో అని, తర్వాత 24 hours యూరిన్ ప్రోటీన్ అనే ఇన్వెస్టిగేషన్స్ అడుగుతుంటారు కదా, ఇది దేనికోసం అడుగుతారు? ఈ స్పాట్ యూరిన్ ప్రోటీన్ రేషియో కానీ, యూరిన్ ప్రోటీన్ బై క్రియాటిన్ రేషియో కానీ, లేదు అంటే 24 hours యూరిన్ ప్రోటీన్ కానీ దేనికోసం అడుగుతారు? ఇంతకుముందు చెప్పినట్టు లైక్ ప్రోటీన్ లాస్ అనేది మనకు నార్మల్గా 100 నుంచి 150 milligrams ఉంటుంది ఒక డేకి. అందులో 20 నుంచి 30 grams ఆల్బుమిన్ ఉంటుంది. మిగతాదంతా నార్మల్ వేరే ప్రోటీన్ లాస్ అవుతుంది. సో ఇంతకు మించి ప్రోటీన్ పోతుందా లేదా తెలుసుకోవడానికి మనం ప్రోటీన్ ఎంత పోతుంది ఎస్టిమేట్ చేయడానికి మీరు అన్నట్టు 24 hours యూరిన్ ప్రోటీన్ కానీ, స్పాట్ ప్రోటీన్ క్రియాటిన్ రేషియో కానీ, ఆల్బుమిన్ క్రియాటిన్ రేషియో కానీ చేస్తాం. సో ఎర్లీ స్టేజెస్లో ఐదర్ 24 hours యూరిన్ ప్రోటీన్ ఆర్ ఆల్బుమిన్ క్రియాటిన్ రేషియో ఎర్లీ మార్కర్ అంటాం. ప్రోటీన్ రైజ్ కాకముందే ఆల్బుమిన్ రైజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కాబట్టి, యూరిన్లో ఎక్కువ పోవడం స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో దాన్ని ఫస్ట్ మార్కర్స్. ఒక 24 గంటలు ఆల్వేస్ బెస్ట్. 24 గంటలు యూరిన్ ఎగ్జామినేషన్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. కానీ దాన్ని కలెక్ట్ చేయడము ప్రాపర్గా కలెక్ట్ చేయాలి. ఎక్కువ బయటపడకుండా 24 hours క్యాన్లోనే కరెక్ట్గా పట్టడం అనేది చాలా వరకు కంబర్సమ్ అవుతుంది. అండ్ అందరూ పేషెంట్స్ చేయలేరు. ఒకసారి సరిగ్గా చేయకపోతే వాల్యూస్ తప్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాని ఎస్టిమేషన్ కోసం ఆల్బుమిన్ క్రియాటిన్ రేషియో ఒక స్పాట్ శాంపుల్లో ఆల్బుమిన్ క్రియాటిన్ అన్న ప్రోటీన్ క్రియాటిన్ రేషియో అన్న చేసుకొని చూసుకుంటాం. ఎర్లీ స్టేజెస్లో ఆల్బుమిన్ క్రియాటిన్ చూపిస్తుంది. యాజ్ డిసీజ్ అడ్వాన్స్ అయిపోతే ప్రోటీన్ క్రియాటిన్ రేషియోలో కూడా మనకు అర్థమవుతుంది ఎంత ప్రోటీన్ వాల్యూ బట్టి ఒక 24 hours ఎంత ప్రోటీన్ లాస్ అవుతుంది అనేది ఎస్టిమేట్ చేయగలుగుతాం. సో 24 hours పట్టడం కష్టం అవుతుంది కాబట్టి స్పాట్ శాంపుల్స్లో ఆ వాల్యూని బట్టి ఎస్టిమేట్ ఇంత ఉంటే ఇంత ఉండొచ్చు అని ఎస్టిమేట్ చేస్తున్నాం. సో అది ఓన్లీ రొటీన్ టెస్ట్. మనము ల్యాబ్స్లో అంటే ఓపీలో వచ్చిన వాళ్ళకి చేయగలిగిన వాళ్ళకి ఆల్వేస్ 24 hours బెటర్. యూరిన్ స్పాట్ ప్రోటీన్ రేషియో, ప్రోటీన్ బై క్రియాటిన్ రేషియో పెరిగినా, 24 hours యూరిన్ ప్రోటీన్ కనుక ఎక్కువైనా, అది మనం ఆ రిపోర్ట్ తీసుకొని డాక్టర్ దగ్గరకు పోగానే డాక్టర్ నెక్స్ట్ వెంటనే ఆఫ్థమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఫండస్ ఎగ్జామినేషన్ అంటే ఐస్ చెక్ చేయించుకొని రమ్మంటారు. డయాబెటిక్ రెటినోపతి ఉందా లేదా ఫస్ట్ రూల్ అవుట్ చేసుకొని రాండి అంటారు. ఎందుకోసం
డయాబెటిక్ పేషెంట్కు యూరిన్లో ప్రోటీన్ పోతే ఆఫ్థమాలజిస్ట్ దగ్గరికి పంపుతారు మీరు. యూరిన్లో ప్రోటీన్ పోవడం ఒక మెయిన్ రీజన్ డయాబెటీస్ అండ్ హైపర్టెన్షన్. కానీ వేరే కారణాలు కూడా ఉండొచ్చు. మీరు ఇంతకుముందు అన్నట్టు ఆటోఇమ్యూన్ డిసీజెస్ కానీ ఇంకా వేరే కారణాలు చాలా ఉండొచ్చు, విచ్ ఇస్ పర్సంటేజ్ తక్కువే కానీ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో యూజువల్లీ ఏంటంటే డయాబెటీస్ అనేది సిస్టమిక్ డిసీజ్. సో అది ఎఫెక్ట్ అయినప్పుడు మన కిడ్నీ ఎలా ఎఫెక్ట్ అవుతుందో కళ్ళల్లో రెటీనా కూడా అలాగే ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో కిడ్నీ మీరు ఫండస్లో కనుక రెటీనా చేంజెస్ ఉంటే, అంటే కిడ్నీలో షుగర్ ఎఫెక్ట్ ఎట్లా డ్యామేజ్ జరిగిందో కళ్ళల్లో రెటీనా పైన షుగర్ కనుక డ్యామేజ్ చేస్తే అదే ఇప్పుడున్న ప్రాబ్లం కూడా మోస్ట్ ప్రాబ్లీ డయాబెటీస్ రిలేటెడే అనుకునే అవకాశం ఉంది, అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో అందుకోసం రెటినోపతి ఉందా లేదా అనుగుతాం. ఒకవేళ రెటినోపతి లేకుండా మీకు ప్రోటీన్ లాస్ ఉంది అంటే వేరే కారణాలు వెతుక్కోవడానికి బయాప్సీ చేయాల్సి వస్తుంది. కిడ్నీ నుంచి ముక్క తీసి టెస్ట్కి పంపించాల్సి వస్తుంది. వేరే డిసీజెస్ ఏమైనా ఉన్నాయా, ఎందుకు ప్రోటీన్ లాస్ అవుతుందో చూడటానికి. ఆ రీజన్ కోసం మేము ఐ ఎగ్జామినేషన్ అడుగుతాం. నెఫ్రోపతి స్టార్ట్ అయిందని డాక్టర్ చెప్పిండు, బట్ స్టిల్ క్రియాటిన్ నార్మల్గా ఉంది. ఇట్లాంటి పేషెంట్ ఇంకా ఫర్దర్ ప్రోగ్రెస్ కాకుండా ఉండాలంటే ఆ డయాబెటిక్ నెఫ్రోపతి ఇంకా ఫర్దర్ ప్రోగ్రెస్ కాకుండా ఉండాలంటే మీరు ఇచ్చే సూచనలు ఏంటి ఆ పేషెంట్కు? ఫస్ట్ థింగ్ షుగర్, బ్లడ్ ప్రెషర్స్ కంట్రోల్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. మన ప్రోటీన్యూరియా స్టార్ట్ అయింది అంటేనే షుగర్ అన్కంట్రోల్డ్ ఉండాలి, లేకపోతే బీపీ అన్కంట్రోల్డ్ ఉండాలి. ఈ రెండింటిని కంట్రోల్లో ఉంచడం ఫస్ట్ ఉద్దేశం. సో ఫస్ట్ షుగర్, బీపీ కంట్రోల్లో ఉంటే ప్రోగ్రెషన్ కొంతవరకు ఆగుతుంది. 2, ప్రోటీన్ లాస్ని తగ్గించే డ్రగ్స్, మందులు ఉన్నాయి. ఏసీ ఇన్హిబిటర్స్ ఆర్ ఏఆర్బీస్ అంటాం. అంటే ఆ డ్రగ్స్ ప్రోటీన్ లాస్ని కొంతవరకు తగ్గిస్తుంది, బీపీని కంట్రోల్లో ఉంచుతుంది. ఫర్దర్ డ్యామేజ్, కిడ్నీని ఫర్దర్ డ్యామేజ్ కాకుండా కాపాడటానికి యూజ్ చేస్తాం. డైట్ మేనేజ్మెంట్ కొంచెం లో ప్రోటీన్ డైట్లో మెయింటైన్ చేస్తాం. అంటే 0.8 గ్రామ్ పర్ కేజీ, 0.6 to 0.8 గ్రామ్ పర్ కేజీ ప్రోటీన్ కావాల్సి వస్తుంది మనకు. నార్మల్గా మన రెగ్యులర్ డైట్లో 0.8 to 1 గ్రామ్ పర్ 1 to 1.2 గ్రామ్ పర్ కేజీ ప్రోటీన్ తీసుకుంటూ ఉంటాం. అంటే ఒక 60 కేజీల పర్సన్ని తీసుకుంటే 70 నుంచి 72 గ్రాముల ప్రోటీన్ నార్మల్ డైట్లోనే తీసుకుంటాం. అంత కాకుండా 0.6 అంటే అరౌండ్ 40 నుంచి 50 గ్రాముల ప్రోటీన్ వరకే రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. ఎక్కువ ప్రోటీన్ అయ్యే కొద్దీ కిడ్నీ మీద లోడ్ ఎక్కువ అవుతుంది, వర్క్ ఎక్కువ అవుతుంది, ప్రోటీన్ లాస్ ఎక్కువనే అవుతుంది, కిడ్నీ డిసీజ్ కూడా అంతే ప్రోగ్రెషన్ అవుతూ పోతుంది. సో కొంచెం ప్రోటీన్ని మోడరేట్ రెస్ట్రిక్ట్ చేయాల్సి వస్తుంది. కంప్లీట్గా రెస్ట్రిక్ట్ చేస్తే బాడీ వీక్ అవుతుంది కాబట్టి ఆ లెవెల్లో మెయింటైన్ చేయాలి. అన్నెసరీ పెయిన్ కిల్లర్స్ కానీ, అన్నెసరీ ప్రిస్క్రిప్షన్ లేని యాంటీబయాటిక్స్ కానీ, ఓవర్ ది కౌంటర్ మెడికేషన్స్ కానీ, అల్లోపతి, హోమియోపతి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ మందులు వాడేటప్పుడు కొంచెం ఫిజిషియన్ ఒపీనియన్ కానీ, నెఫ్రాలజిస్ట్ ఒపీనియన్ కానీ తీసుకొని వాడితే బెటర్. డయాబెటిక్ పేషెంట్ ప్రోగ్రెస్ అయింది, ప్రోటీన్యూరియా ఉంది, క్రియాటిన్ కూడా పెరిగింది. ఇప్పుడు సెకండ్ పేషెంట్ ఏంటంటే క్రియాటిన్ కూడా పెరిగింది. అప్పుడు అట్లాంటి పేషెంట్ ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎస్పెషల్లీ డైట్ ఎట్లాంటి డైట్ తీసుకోవాలి వాళ్ళు? సో క్రియాటిన్ పెరిగింది అంటే క్రియాటిన్తో పాటు మనం జిఎఫ్ఆర్ అని కూడా చేస్తాం. అంటే కిడ్నీ ఫంక్షన్ని ఎస్టిమేట్ చేయడానికి గ్లోమరులార్ ఫిల్ట్రేషన్ రేట్ అనే టెస్ట్ చేస్తూ చూస్తాం. యూజువల్గా మనందరిలో 90-100 కంటే ఎక్కువ ఉంటుంది. సో ఆ రేట్ ఆఫ్ ఫిల్ట్రేషన్ రేట్ ఎంత తగ్గుతుంటే ఏ స్టేజ్ ఆఫ్ కిడ్నీ డిసీజ్లో పోతుంది, స్టేజ్ 1, 2, 3 అనేది చూస్తాం. సో స్టేజ్ 1, 2 వరకు నేను చెప్పిన ప్రికాషన్స్ అన్నీ పాటించాల్సి వస్తుంది. ఇంతకుముందు మాట్లాడినట్టు ప్రోటీన్యూరియా ఉన్నప్పుడు ఎట్లనో ఇప్పుడు కూడా అంతే ఉంటుంది. బట్ ఆ స్టేజ్ 2 దాటే కొద్దీ కొంచెం పొటాషియం లెవెల్స్ అనేవి, ఒంట్లో ఫాస్ఫరస్ లెవెల్స్ అనేవి పెరగడం స్టార్ట్ అవుతుంది. సో మన డైట్లో పొటాషియంని, ఫాస్ఫరస్ని తగ్గించుకోవాల్సి వస్తుంది. సో మెయిన్ డైట్ ఫర్ పొటాషియం మన ఫ్రూట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, అవుట్ సైడ్ ఫుడ్ కానీ, నాన్ వెజిటేరియన్ డైట్ కానీ వీటిల్లో ఎక్కువ పొటాషియం ఉంటుంది. కొంతమంది పొటాషియం, హై పొటాషియం సాల్ట్ వాడతారు, అది కూడా రెస్ట్రిక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్ థింగ్, లో సాల్ట్ డైట్ అంటాం. అంటే యూజువల్లీ మనకు నార్మల్గా అంటే నాన్ హైపర్టెన్సివ్, నాన్ కిడ్నీ ప్రాబ్లమ్ పేషెంట్స్లో 5.6 గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ పర్ డే వాడతారు. మనం ఇట్ ఈస్ రికమెండెడ్. మన డైట్లో మోర్ దెన్ 20 గ్రామ్స్ ఉంటుంది, బట్ మనం వాడాల్సింది 5.6. అండ్ వీళ్ళల్లో హాఫ్ ఆఫ్ ఇట్ మాత్రమే, అంటే ఓన్లీ నార్మల్ భాషలో చెప్పాలంటే హాఫ్ స్పూన్ ఆఫ్ సాల్ట్ మాత్రమే వాడాల్సి ఉంటుంది 24 అవర్స్లో. సో సాల్ట్ రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. వాపులు వస్తుంది, ఆయాసం వస్తుంది అంటే వాటర్ రెస్ట్రిక్షన్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. మన రిక్వైర్మెంట్కి 1 to 1.5 లీటర్ సరిపోతుంది, అంత లోపలనే మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఫాస్ఫేట్ అనేది ఎస్పెషల్లీ యానిమల్ ఫుడ్లో ఎక్కువ ఉంటుంది. తర్వాత అవుట్ సైడ్ బేకరీ ఐటమ్స్లో వాటిల్లో బ్రెడ్ కానీ, ఇవన్నీ బటర్ కానీ, బ్రెడ్ కానీ, వీటిల్లో చీజ్ కానీ, వీటిల్లో ఫాస్ఫరస్ ఎక్కువ ఉంటాయి. ఆ డ్రై ఫ్రూట్స్ కానీ, ఈ ఫాస్ఫేట్ డైట్ని రెస్ట్రిక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఫాస్ఫేట్ కంట్రోల్ చేసుకోవాలి, పొటాషియం కంట్రోల్ చేసుకోవాలి, వాటర్ రెస్ట్రిక్షన్లో ఉండాలి, సాల్ట్ రెస్ట్రిక్షన్ ఉండాలి. ఇవి మెయిన్ ఇంపార్టెంట్. యాజ్ కిడ్నీ డిసీజ్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ ఈ రిస్ట్రిక్షన్స్ అనేవి ఇంకా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. దాంతోపాటు బీపీ, షుగర్ కంట్రోల్ కూడా. ప్రోటీన్యూరియా ఉంది, సీరం క్రియాటిన్ 1.52 వరకు ఉంది. ఈ పేషెంటు ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ రావడానికి యూజువల్గా మీ అబ్జర్వేషన్లో ఎన్ని ఇయర్స్ పడుతుంది? అది 2 థింగ్స్ పైన డిపెండ్ అయి ఉంటుందండి. ఒకటి, షుగర్ కంట్రోల్ ఎలా ఉంది, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఎలా ఉంది.
సో షుగర్ కంట్రోల్ లేకపోయినా, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ లేకపోయినా చాలా ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అవుతాయి. అరౌండ్ 4 to 5 yearsలో డయాలసిస్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అవి కంట్రోల్లో ఉంటే ఎంత ప్రోటీన్ లాస్ అవుతుంది? ఫస్ట్ థింగ్, మోర్ దెన్ 5 grams 10 grams 5 grams కంటే మోర్ దెన్ 3 to 5 grams కంటే ఎక్కువ ప్రోటీన్ లాస్ అవుతుంది అంటే ప్రోగ్రెషన్ కూడా అంతే ఫాస్ట్ ఉంటుంది. సో ప్రోటీన్ కంట్రోల్ లాస్ తక్కువ ఉండాలి, బీపీ షుగర్ కంట్రోల్లో ఉండాలి. వేరే ఏ డిసీజెస్ లేకపోతే యూజువల్లీ 1 to 1.5 క్రియాటిన్ కొంతమందికి దే గో ఆన్ 7-10 years కూడా దే గో ఆన్. బట్ ఇట్లా మధ్యలో ఎప్పుడైనా హైపర్ టెన్షన్ వచ్చినా, మధ్యలో ఇంకేమైనా ప్రాబ్లమ్స్, కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ వేరే ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఇన్ఫెక్షన్స్ వచ్చినా ఈ ప్రోగ్రెషన్ అనేది ఫాస్ట్ అవుతుంది. సో 5 to 7 yearsలోనే ప్రోగ్రెస్ అయ్యాయి. సార్, ఇప్పుడు ఒక పేషెంట్ ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్కి వెళ్ళిండు అంటే డయాలసిస్ చేసుకోవాల్సిన పేషెంట్ డయాలసిస్ చేయించుకోవట్లేదు, ఏం జరుగుతుంది ఆ పేషెంట్కు? యూజువల్లీ ఏంటంటే అండి, డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఎర్లీ డయాలసిస్ రిక్వైర్మెంట్ ఉంటుంది. నార్మల్ పేషెంట్స్లో ఏదైనా సిమ్టమ్స్ అంటే కంప్లీట్ కిడ్నీ ఫెయిల్యూర్ స్టేజ్ 5 CKD యురేమిక్ సిమ్టమ్స్ అంటాం. అంటే కంప్లీట్గా వాపులు ఎక్కువైపోతున్నాయి, ఆయాసం వస్తుంది, మందులకు రెస్పాండ్ అవ్వట్లేదు, ఒంట్లో యాసిడ్ లెవెల్స్ కానీ, సాల్ట్ లెవెల్స్ కానీ, పొటాషియం లెవెల్స్ కానీ ఎక్కువ పెరుగుతున్నాయి, యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి, మనిషి స్పృహ సరిగ్గా ఉండట్లేదు, ఆర్ఫిట్స్ లాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఆయాసం వస్తుంది, ఊపిరితిత్తుల్లో నీరు వస్తుంది, ఇట్లాంటివన్నీ డయాలసిస్, ఆకలి తగ్గిపోయింది, వామిటింగ్స్ అవుతున్నాయి, ఇవన్నీ డయాలసిస్, అర్జెంట్ డయాలసిస్ ఇండికేషన్స్. సో అంటే యూజువల్లీ ఇది ఎప్పుడవుతుందంటే మన GFR అని క్యాలిక్యులేట్ చేస్తాం కదా, 15 ml/minute కంటే తగ్గిపోతున్నప్పుడు ఈ సిమ్టమ్స్ అన్నీ వస్తాయి. డయాబెటీస్లో ఎర్లీగా వస్తాయి, డయాబెటిక్ పేషెంట్స్లో ఈ సిమ్టమ్స్ అన్నీ చాలా ఎర్లీగా ఉంటాయి. సో వాళ్ళలో ఎర్లీ రిక్వైర్మెంట్ ఆఫ్ డయాలసిస్ ఉంటుంది కంపేర్ టు నార్మల్. ఇదే నార్మల్ CKD వేరే కారణాలతోటి స్టేజ్ 5కి వచ్చిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. సో చేయించకుంటే ఏమవుతుంది, యాజ్ డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మన కిడ్నీ ఫంక్షన్ 10 ml 8 mlకి బిలో వచ్చే కొద్దీ ఒంట్లో విషం లెవెల్స్ అనేవి పెరుగుతుంటాయి. క్రియాటిన్, యూరియా, మల్టిపుల్ ఎన్నో టాక్సిన్స్ ఉంటాయి, అవన్నీ పెరగడము, యాసిడ్ లెవెల్స్ పెరగడము, ఆయాసం రావడము, ఆకలి తగ్గిపోవడము, మనిషి స్పృహ కోల్పోవడము, హార్ట్ వీక్ అవ్వడము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సో దీన్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి వీక్లీ 2 or 3 డయాలసిస్ చేస్తూ ఉంటాం. సో దట్ మెయిన్గా వాటర్ లెవెల్, టాక్సిన్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. సార్, యూజువల్గా సీరం క్రియాటిన్ 3-4 రాగానే యూజువల్గా మీరు పేషెంట్కు ఏవి ఫిస్టులా చేసుకోమని చెప్తుంటారు కదా, ఎందుకు 3-4 రాగానే ఏవి ఫిస్టులా చేసుకోమని? సో 3-4 అనేది ఎగ్జాక్ట్ వాల్యూ కాదండి. లైక్ ఎట్లా అంటే వాళ్ళ ఏజ్ బట్టి క్రియాటిన్ 3-4ని బట్టి GFRని క్యాలిక్యులేట్ చేస్తాం. సో వన్స్ GFR 30 టచ్ అవుతుంది, 30కి బిలో వస్తుంది అంటే ఏవి ఫిస్టులా చేయించుకొని పెట్టుకోమని చెప్తాం. సో దట్ ఎందుకంటే ఫర్దర్గా 30 వరకు వచ్చింది అంటే ఇంకా 1 to 2 yearsలో దే మే గో ఇన్ టు డయాలసిస్. సో ఏవి ఫిస్టులా డయాలసిస్ చేయాలంటే మనకు నిమిషానికి 100 to 150 ml బ్లడ్, అట్లీస్ట్ 200 to 250 ml బ్లడ్ బయటకు వచ్చి క్లీన్ అవుతూ వెళ్తూ ఉంటుంది మిషన్లో. అంత బ్లడ్ రావాలంటే ఐదర్ సెంట్రల్ వెయిన్స్ కన్నా కాళ్ళు కానీ నెక్ కానీ వేసుకోవాల్సి వస్తుంది లైన్. ఈ చేతి వెయిన్స్కి అంత కెపాసిటీ ఉండవు. సో అవన్నీ ఫారెన్ వెయిన్స్ కాబట్టి ఎక్కువ రోజులు ఉండవు, ఇన్ఫెక్ట్ అవుతాయి, పెయిన్ ఎక్కువ, డిస్కంఫర్ట్ ఎక్కువ. సో ఆ స్టేజ్ ఆ ఎమర్జెన్సీలో అది వేయడం కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఆ స్టేజ్ని అవాయిడ్ చేయడానికి కొంచెం ముందే, ఒక 6 months 1 year ముందే చేయికి ఫిస్టులా అనే ఆపరేషన్ చేస్తాం. ఫిస్టులా అంటే మెయిన్ 2 రక్తనాళాలు, చేయికి ఉన్న రక్తనాళాలని కలిపి కుట్టేస్తారు. ఒక 6 వారాల తర్వాత మన నెక్ వెయిన్ సైజ్కి వస్తాయి వెయిన్స్. అప్పుడు ఒకవేళ ముందు డయాలసిస్ అవసరమైనా చిన్న సూదులు పెట్టుకొని డయాలసిస్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. డిస్కంఫర్ట్ తక్కువ ఉంటుంది, ఇన్ఫెక్షన్ రిస్క్ తక్కువ ఉంటుంది, పేషెంట్ అడ్మిట్ అవ్వాల్సిన అవసరాలు తగ్గిపోతాయి. ఇవన్నీ చాలా వరకు బెనిఫిట్, అందుకే ముందే ఫిస్టులా చేయించి పెట్టుకుంటాం. ఈ డయాలసిస్ అనేది ఎన్ని రకాలు ఉంటుంది? ఏ రకమైన డయాలసిస్ బెటర్గా ఉంటుంది? ఎండ్ స్టేజ్ డిసీజ్ అంటే చెప్పాను GFR 10 కంటే బిలో అంటే మోర్ దెన్ 90% ఆఫ్ కిడ్నీస్ కంప్లీట్గా డ్యామేజ్ అయ్యి బర్డన్ మెయింటైన్ చేయలేదు అన్నప్పుడు డయాలసిస్కి వెళ్తాం. డయాలసిస్ మోడాలిటీస్ ప్రస్తుతానికి 2 రకాలు అవైలబుల్ ఉన్నాయండి మనకు. ఒకటేమో మిషన్ డయాలసిస్, హీమోడయాలసిస్ అంటాం, అంటే మిషన్ తోటి క్లీన్ చేస్తాం. దట్ ఈస్ టెంపరీ, అంటే వీక్లీ 2 times or 3 times బేస్డ్ ఆన్ పేషెంట్ టాక్సిన్ బర్డన్ వాళ్ళ సిమ్టమ్స్ బట్టి డిసైడ్ చేస్తాం. ఒకవేళ ఇక్కడి వరకు రాలేని వాళ్ళకి, అంటే ఊరికే మిషన్కి హాస్పిటల్, దీనికి ఏంటంటే మిషన్కి హాస్పిటల్కి రావాలి, అడ్మిట్ అవ్వాలి, ఆ డయాలసిస్ అవన్నీ చేయించుకోవాలి, మళ్ళీ వెళ్ళాలి. సో వాళ్ళ వర్కింగ్ చేసే వాళ్ళకి, ఇవన్నిటికీ పెద్దవాళ్ళకు ఇబ్బంది అవ్వచ్చు, ఆర్ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. సో డయాలసిస్ చేసేటప్పుడు కూడా బీపీ తగ్గిపోవడము, ఈ రక్తం తగ్గడము, ఈ కాంప్లికేషన్స్ అన్నీ ఉంటాయి. సో దీనికంటే బెటర్ ఇంకోటి ఏంటంటే పెరిటోనియల్ డయాలసిస్ అంటాం. అంటే పెరిటోనియల్ డయాలసిస్ అంటే పొట్టలో చిన్న ట్యూబ్ వేసి ఇంట్లోనే డయాలసిస్ చేసుకోవచ్చు. ఒక అటెండర్ని ట్రైన్ చేస్తారు, వాటర్ బ్యాగ్స్ ఇస్తాము, వాటర్ బ్యాగ్స్ తోటి సహాయంతో ఇంట్లోనే డయాలసిస్ చేసుకోవచ్చు. దీని బెనిఫిట్ ఏంటి, మనం హాస్పిటల్కి రావాల్సిన అవసరం ఉండదు. ఫస్ట్ థింగ్, ఇంట్లోనే డయాలసిస్ చేసుకోవచ్చు. ఫుడ్ వాటర్ మరీ రిస్ట్రిక్షన్లో మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. 2, బీపీ తగ్గడము, ఇవన్నీ రక్తం తగ్గడము, ఈ కాంప్లికేషన్స్ కొంచెం తక్కువ ఉంటాయి కంపేర్ టు వీటికంటే.
దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి, కాకపోతే కొంచెం నీట్గా మెయింటైన్ చేసుకుంటూ చేయాల్సి వస్తుంది, లేకపోతే ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. పొట్టలో ట్యూబ్ వాటర్ ఎక్కించేటప్పుడు మంచి స్టెరిలైజేషన్ ప్రొసీజర్స్ అన్నీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీ. అండ్ ఒక అటెండెంట్ కంపల్సరీ కావాలి, ట్రైన్ చేసి చేయిస్తున్నాం కాబట్టి. మూడోది కొంచెం కాస్ట్ ఫ్యాక్టర్స్ డిఫరెన్స్ ఉంటాయి. నార్మల్ డయాలసిస్కి దీనికి కొంచెం కాస్ట్ ఫ్యాక్టర్స్ డిఫరెన్స్ ఉంటాయి. సో అండ్ షుగర్ కంట్రోల్లో ఉండాలి. సో ఈ షుగర్ కంట్రోల్లో ఉన్న వాళ్ళకి నెక్స్ట్ ఇంట్లో మెయింటైన్ చేసుకోగలము, స్టెరిలైజేషన్ కానీ వాళ్ళకి సపరేట్గా రూమ్ ఉండి వాళ్ళు మెయింటైన్ చేసుకోగలము అనుకున్న వాళ్ళకి, వర్కింగ్ చేసే వాళ్ళకి అంటే జాబ్స్కి వెళ్ళాల్సిన వాళ్ళకు. నాలుగోది ఓల్డర్ గ్రూప్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి సిఏపిడి ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ మన మిషన్ డయాలసిస్ కంటే. ట్రాన్స్ప్లాంటేషన్ అనగానే మనల్లో చాలామందిలో చాలా అపోహలు ఉంటాయి. వాటి గురించి మీరు చెప్పే సూచనలు ఏంటి? మనము ఈ ఏది సిఏపిడి కానీ హిమోడయాలసిస్, మిషన్ డయాలసిస్ కానీ కొన్నేళ్ళు నడిపించగలవు, కానీ లైఫ్ లాంగ్ ఆప్షన్స్ కావు. ఓన్లీ ఓల్డర్ గ్రూప్లో 60-70 ఏళ్ళు దాటిన వాళ్ళకి, లేకపోతే ట్రాన్స్ప్లాంట్ మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి, ఆర్ చేసినా మళ్ళీ అదే డిసీజ్ వాపస్ వస్తుంది అనుకునే వాళ్ళకి డయాలసిస్ పైన ఉంచుతాం. మిగతా వాళ్ళందరికీ ట్రాన్స్ప్లాంటే అడ్వైస్ చేస్తాం. సో ట్రాన్స్ప్లాంట్ అనేది ఇంకొక కొత్త కిడ్నీని మన ఉన్న కిడ్నీలను ఏం తీయరు, ఆ కొత్త కిడ్నీని ఇంకొక బాడీలో ఇంకొక భాగంలో ప్లేస్ చేస్తారు. సో ఆ కిడ్నీ పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే మన కిడ్నీ ఫంక్షన్స్ అన్నీ నార్మల్గా మనిషి పనిచేయడానికి ఒక కిడ్నీ సరిపోతుంది. ఓకే, సో ఆ కిడ్నీ వల్ల ఈ డయాలసిస్ అవసరం తప్పుతుంది, నార్మల్ లైఫ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఈ కిడ్నీ ప్రాబ్లం కూడా చాలా వరకు అంటే ఈ వచ్చే కిడ్నీ ప్రాబ్లం రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఆల్వేస్ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ అ బెటర్ ఆప్షన్ కంపేర్ టు మిగతా అన్ని డిసీజెస్. ఓన్లీ కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్ చెప్పాను, యాజ్ ఓల్డర్ గ్రూప్ కానీ, ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే అదే పాత కిడ్నీ డిసీజే మళ్ళీ వాపస్ వస్తుంది, తొందరగా వచ్చి డ్యామేజ్ చేస్తుంది అనే రిస్క్ ఉన్న వాళ్ళకి కానీ డయాలసిస్ పైనే మెయింటైన్ చేస్తాం. మిగతా వాళ్ళందరికీ ట్రాన్స్ప్లాంటే అడ్వైస్ చేస్తాం. బట్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఇట్ ఈస్ నాట్ లైక్ కంప్లీట్ క్యూర్ అని కాదు, దాని తర్వాత కూడా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, మెడికేషన్స్ ఖచ్చితంగా. ఎందుకంటే మనకు ఆ కిడ్నీ రిజెక్ట్ చేయకుండా మందులు పెడతాం కాబట్టి ఇన్ఫెక్షన్ రిస్క్ ఫస్ట్ 1 to 2 yearsలో ఇన్ఫెక్షన్ రిస్క్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది, కిడ్నీ రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇవన్నిటిని లాభ నష్టాలని చూసుకొని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. కడావర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే బ్రెయిన్ డెత్ అయిన పేషెంట్ నుంచి కిడ్నీని ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. ఎన్ని అవర్స్ లోపల ఈ బ్రెయిన్ డెత్ అయిన పేషెంట్ కానీ, యాక్సిడెంట్స్ అయిన పేషెంట్స్ నుంచి కానీ కిడ్నీని తీసి ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది? యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అండి. సో టైం అంటే 12 to 24 hours అంటారు, బట్ మోస్ట్లీ ఇట్ ఈస్ 6 to 12 hours బెటర్. ఎంత ఎర్లీగా చేస్తే అంత బెటర్. 6 hours బిలో అయితే ఇంకా మంచిది. అందుకే మేము ఆల్వేస్ లైవ్ బెటర్ దాన్ క్యాడవర్ అంటాం. అంటే ఇమీడియట్గా ఆన్ టేబుల్ బీటింగ్ హార్ట్ కిడ్నీని ఇమీడియట్గా ట్రాన్స్ప్లాంట్ చేస్తాం కాబట్టి, ఫంక్షనల్ కిడ్నీని ట్రాన్స్ప్లాంట్ చేస్తాం కాబట్టి లైవ్ రిలేటెడ్ అంటే మదర్ కానీ, ఫాదర్ కానీ, ఓన్ సన్స్, డాటర్స్ కానీ, వైఫ్ కానీ, లీగల్లీ రిలేటెడ్ ఆర్ ఓన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వీళ్ళు రిలేటెడ్ వేర్ హెచ్ఎల్ఏ మ్యాచ్ అయ్యే అవకాశాలు అంటే కిడ్నీ మ్యాచ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళు ఆల్వేస్ బెటర్. అది కూడా లేని వాళ్ళకి అన్రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్ అంటారు. అంటే అట్లీస్ట్ లైవ్ కిడ్నీయే కానీ మ్యాచ్ అయ్యే అవకాశాలు తక్కువ. ఈ 2 ఆప్షన్స్ లేని వాళ్ళకి యూ గో ఫర్ ఎ క్యాడవర్ అనేది మ్యాచ్ అయ్యే అవకాశాలు తక్కువ. అండ్ యూజువల్లీ బ్రెయిన్ డెత్ అవుతుంది, అప్పటికే కిడ్నీలో కానీ మిగతా వాటిలో కానీ చేంజెస్ వచ్చేస్తూ ఉంటాయి. సో ఆ టైంలో ఆ కిడ్నీ లాస్ట్ ఆప్షన్. ఇవి 2 అవైలబుల్ లేని వాళ్ళకు మాత్రమే వాటి వైపు వెళ్తాం. ఓకే, నమస్తే అండి. ఈరోజు మనం డాక్టర్ చరణ్ గారితో క్లుప్తంగా మనం కిడ్నీ డిసీజ్ గురించి తెలుసుకున్నాం. ఇంకా నెక్స్ట్ సెషన్లో ఇంకా డీటెయిల్గా మనం ఒక్కొక్క అంశాన్ని తీసుకొని మాట్లాడదాం. దీంతో మనం ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. థ్యాంక్ యూ అండి.